వేదవ్యాస ప్రవచితం విఘ్నేశ్వర లిఖితం హైందవ పంచమ వేదంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసంగా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం మహాభారతం. బ్రహ్మశ్రీ చాగుంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనం మహాభారతం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేవాడు కనుక ధర్మరాజు గారు ఆయనని అవమానించాలి, ఘోషయాత్ర చెయ్యాలి అని దుర్యోధనుడు సంకల్పం చేసినప్పటికీ ధర్మరాజు గారి సమక్షంలో దుర్యోధనుడే అవమానింపబడి ధర్మరాజు గారి యొక్క ప్రమేయంతో విడిపింపబడి తిరుగు ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఎంత పెద్ద సైన్యంతో వచ్చాడో ఆ సైన్యం అంతా చెల్లా చెదరైతూ ఉంటే ఆ సైన్యాన్ని సమకూర్చుకుని హస్తినాపురం వైపుకి ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ హస్తినాపురం వైపుగా బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన చిత్తం అతి శాంతి లేదు. ఎందుచేతంటే తాను అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. సమతలంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఒకటి చూసుకొని అక్కడ కొన్ని కుటీరములను నిర్మాణం చేసుకుని అందులో ఒక కుటీరం లోపలి భాగంలో ఉన్నటువంటి శైన మందిరంలో పడుకుని ఉన్నాడు. ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. ఈలోగా కర్ణుడు వచ్చాడు. వచ్చి ఎప్పటి కర్ణుడు ఆ రోజున చిత్రసేనుడు చేసినటువంటి మాయా యుద్ధంలో తట్టుకోలేక రణభూమిని విడిచిపెట్టి వికర్ణుని యొక్క రథాన్ని నిరోధించి యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి దుర్యోధనుడు ఒక సమతల ప్రదేశంలో నిర్మించుకున్న కుటీరంలో లోపల ఉన్నటువంటి సేనాగారంలో పడుకున్న సందర్భంలో పునఃప్రవేశం చేశాడు. చేసి మహారాజు దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సంబంధమైనటువంటి మర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుడితో అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు కాబట్టి అంత పరివారంతో తాను వచ్చేశాడు, కానీ వికర్ణుడి రథం మీద యుద్ధభూమిని విడిచిపెట్టి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తున్నాడు అనుకుంటున్నాడు. అనుకుని వెళ్ళి అన్నాడు, మనుజవరేణ్య చూడ మతిమాంసమీ కయ్యమెందు కలుగుని పటు విక్రమాన్వితుల క్రోధ నిబద్ధుల కామరూపలం జనయగవత్సుని ఖచర సింహుల నీరికి అట్టి వారి నేతున దురిమాడి గెలిచి విభూతి ఎలప్పద నీవు తమ్ముడు. ఓ దుర్యోధన ఇష్టమైనటువంటి వాడ చూడ నతిమాంసమైన ఈ కయ్యమెందు కలుగునే. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడైనా చూసామా? ఎంత గొప్ప యుద్ధం! ఆ చిత్రసేనుడు ఆ గంధర్వులు అంతమంది కలిసి అన్ని రకాలుగా యుద్ధం చేశారు. పైగా వాళ్ళు పటు విక్రమాన్వితులు, విశేషమైనటువంటి విక్రమం ఉన్నవారు, దానికి తోడు క్రోధ నిబద్ధులు, విశేషమైన కోపం ఉన్నవారు, కామరూపులను కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి సమర్థత కలిగిన వారు, అటువంటి లక్షణములు ఉన్నటువంటి ఆ గంధర్వ సైన్యాలన్నిటినీ కూడా ఖచర సింహులను ఆకాశంలో తిరిగేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటి వాళ్ళని నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఓడించారయ్యా. ఎంత గొప్ప యుద్ధం, ఎంత గొప్ప విశేషం దుర్యోధన. అప్పుడు నీవు సూడక అనంతములై ఖచరేంద్ర సైన్యములు కప్పే అనేక సాయక వికాయములను బడినన్ను నేను కుప్పలు పూలనేసి విపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించి సైన్యతతి ఒక్కడని రణభూమి వచ్చితి. ఆయన అన్నాడు, నేను కూడా యుద్ధం చేశాను. అబ్బో ఎంతమందిని తెగటార్చాను గంధర్వులు, చాలా మంది పడిపోయారు నా చేతిలో. కానీ కోట్లకి కోట్లుగా గంధర్వులు బయలుదేరి వచ్చేసి నా రథాన్నంతటిని ముక్కలు చేసేసాడు. అటువంటప్పుడు నాకు సహాయంగా మన సైన్యం కూడి రాలేదు, ఒక్కడినైపోయాను. చెయ్యగలిగినంత యుద్ధం చేశాను. ఇక రథం కూడా లేదు. అప్పుడు యుద్ధం చేయడం సాధ్యం కాదు కాబట్టి యుద్ధ భూమిని విడిచిపెట్టేసి వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయారు. కాబట్టి నేను లేను అంటే దుర్యోధనుడు ఆలోచించాడు, ఓహో ఇతను యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇతను లేడు యుద్ధ భూమిలో. పైగా అనుకుంటున్నాడు, నేను నా తమ్ముళ్ళు గెలిచి తిరిగి వస్తున్నాం అనుకుంటున్నాడు. అనుకుని మాట్లాడుతున్నాడు. ఇతనికి అసలు రహస్యం తెలియదు అనుకుని ఆయన అన్నాడు, కాదయ్యా నువ్వు అనుకున్నట్లు జరగలేదు, నేను కూడా యుద్ధానికి వెళ్ళాను నా తమ్ముళ్లతోటి సైన్యంతో. కానీ చిత్రసేనుడు అతని యొక్క బలగము ప్రదర్శించినటువంటి పరాక్రమ
విశేషం ముందు మేము నిలబడలేకపోయాం, మమ్మల్ని ఊరించి బంధీకృతుల్ని చేసి నా భార్యలు కుమారులతో కలిపి ఆకాశ మార్గానికి ఎప్పుడు పోయి నన్ను ఇంద్రుడి దగ్గరికి తీసుకుపోతుంటే ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ అనుసరించి అర్జున భీమ నకుల సహదేవి నలుగురు కూడా బయలుదేరి వచ్చి చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు గంధర్వులతోటి. ఆ చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో విడిచిపెట్టిన బాణ పరంపరలన్నిటినీ కూడా తన యొక్క బాణ శక్తి చేత అణిచి అర్జునుడు ఆ చిత్రసేనుడిని ఓడించి నన్ను తీసుకెళ్లి ధర్మరాజు గారి ముందు నిల్చోబెట్టారు. ధర్మరాజు గారు చేసినటువంటి ప్రార్థన వల్ల, మహానుభావుడైనటువంటి ధర్మరాజు అభ్యర్థించడం వల్ల నన్ను విడిచిపెట్టాడయ్యా గంధర్వుడు. ఆ తర్వాత నన్ను ఇంకెప్పుడు ఇటువంటి సాహస కృత్యాలు చెయ్యవద్దు, వెళ్ళిపోని ధర్మరాజు ఆజ్ఞాపించి పంపించాడు. నేను తిరిగి వచ్చాను. నీతో నేను ఒక్క మాట చెప్పనా కన్నా, నన్ను బందీకృతుడిని చేసి చిత్రసేనుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు వచ్చి చిత్రసేనుడిని ఓడించి ధర్మరాజు గారి తన్ని తీసుకురమ్మంటున్నాడు. ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ధర్మరాజు గారి దగ్గరికి తీసుకురండి అంటే అర్జునుడి చేతిలో ఓడిపోయిన చిత్రసేనుడు నన్ను ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు నా మనసులో కలిగిన భావం ఏమిటో నీకు చెప్తాను నేను. కడు లజ్జయు దైన్యంబును నడవి ముసుగు వడగా నాకు ఆత్మగతమునం బుడమి వివరంబు లేదే అడిగెదనన్నట్టిదయ్యా. అప్పుడు కర్మ నాకు ఆ అర్జునుడు గెలిచి తీసుకెళ్తున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? అయ్యయ్యో, ఎంత సిగ్గుతో కూడుకున్న పని అయిపోయిందిరా. ఆఖరికి ఎవరి ముందు నేను అట్టహాసంగా ప్రవర్తించాలనుకున్నానో వాళ్లే నన్ను రక్షించి తీసుకెళ్తున్నారు ధర్మరాజు దగ్గరికి అని సిగ్గులో నేను మునిగిపోయానయ్యా. మునిగిపోయి నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఎప్పటికీ కనపడకుండా దాక్కోవడానికి ఈ భూమిలో ఒక పెద్ద ఉంటే ఎంత బాగుండేది, నేను అందులో దూరిపోయి ఉండేవాడిని అనిపించింది. అంత సిగ్గుపడిపోయాను. అక్కడ ఆ మహారణమునందు వియచ్చర పోటితోడ వేరొక్కున బోధి ఏమి మృతిమందగనేరన అట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవపదంబునందును నిధియందు విరుందు నిత్యమై. నాకు ఇప్పుడు అనిపిస్తోంది, అసలు ఆ భయంకరమైనటువంటి క్షేత్రంలో ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నేను వాళ్ళ చేతిలో మరణించి ఉంటే నాకు రెండు గట్టి ఉంది. ఒకటి, యుద్ధం చేస్తూ చచ్చిపోయాను కాబట్టి వీర స్వర్గాన్ని అలంకరించి ఉండేవాడిని పాటికి. రెండు, అడ్డొచ్చిన గంధర్వులతో పోరాటం చేసి దుర్యోధనుడు మరణించాడనేటటువంటి కీర్తిని పొంది ఉండేవాడు. నాకిప్పుడు ఆ కీర్తి లేదు, వీర స్వర్గము లేదు. బతికున్నానో చచ్చిపోయానో నాకే తెలియదు. చచ్చి బతుకులు ధర్మరాజు చేత విడిపింపబడి తిరుగుతున్నారు. కాబట్టి ఇదేమి జీవితమయ్యా, నాకు చాలా బాధగా ఉంది, ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఇంత ఐశ్వర్యం మీద కానీ, రాజ్యం మీద కానీ, ధనం మీద కానీ వ్యామోహం లేదు. అంతటి అభిమానధనుడు తన విషయానికి వచ్చేటప్పటికీ అంత అభిమానం ఉన్నవాడు ఇతరుల అభిమానం కూడా అలాగే ఉంటుంది అని మాత్రం ఆలోచించారు. అక్కడ వచ్చింది ధర్మలోకం. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, ప్రాయోపవేశం చేస్తాను. గర్భాసనం మీద కూర్చొని నేను ఏమీ ఆహారం తీసుకోకుండా నా శరీరం పడిపోయేంత పర్యంతము నా యొక్క మనస్సుని, ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆత్మయందు ప్రవేశపెట్టి నేను ఆ చిత్తుని అనుభవిస్తూ ఉండిపోతాను. అలా ఉండిపోగా ఎప్పుడో పోషణ లేక ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు కలిసిపోతాను, స్వర్గాన్ని అలంకరిస్తాను. కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి అని నేను నిశ్చయం చేసుకున్నాను. పాండవులు పెట్టినటువంటి భిక్ష అయినటువంటి శరీరంతో మాత్రం నేను ఉండను అని తన నిర్ణయాన్ని ప్రకటించి దుశ్శాసనుడిని పిలిచి, ఉదయనైనా తమ్ముడా, నువ్వు నా మాట వినేటటువంటి వాడిని, నీకు పట్టాభిషేకం చేసేస్తున్నాను. ఇక నుంచి కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళు నీకు అనుమాయులుగా ఉంటారు. నువ్వు యథేచ్ఛగా రాజ్యం చేసి అందరి యొక్క సుఖాన్ని అపేక్షించు. ఇక నేను రాజుగా ఉండదలుచుకోలేదు, అందుకు నీకు ఇప్పుడు ఈ ముహూర్తంలోనే పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు. ఆ దుశ్శాసనుడు వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్ప కూలిపోయి దుర్యోధనుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి భోగును ఏడుస్తూ తన కన్నీటితో దుర్యోధనుడి యొక్క కాళ్ళు కడిగినంత పని చేసి
అన్నయ్య ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో సముద్రాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ అఖండ భూమండలాన్ని నువ్వే పరిపాలన చెయ్యాలి తప్ప నీ వంటి సమర్థులు చెయ్యనటువంటి దాన్ని నేను ఎలా చెయ్యగలను. కాబట్టి నువ్వే పరిపాలన చెయ్యవలసింది, నేను ఈ రాజ్యాన్ని వీడుకోను అన్నాడు. అంటే కర్ణుడు గౌరవ జోక్యం చేసుకున్నాడు. ఏమైనా బాగుందా, ఇది గౌరవంతో కూడుకున్న విశేషమా, ఇది దుర్యోధనుడు ఏడవడం ఏమిటి, దుశ్శాసనుడు ఏడవడం ఏమిటి, ఆయన శరీరం విడిచిపెట్టడం ఏమిటి, దుశ్శాసనుడికి రాజ్యం ఇవ్వడం ఏమిటి, ఈ మాటలు ఏమీ బాగులేదు. ఒక అల్ప మనుజుక్రియ సుమకులుత్తమా నీకు ఎట్లు మహనీయ సుఖ ప్రకృతి నిజ శరీరం బకట విలువ తలపనగునే అవిహిత బుద్ధి విహితము కానటువంటి బుద్ధితో నిర్ణయం చేసుకుని కేవలము భోగములు అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి మాత్రమే యోగ్యమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెడతావా? అంటే అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించవలసినటువంటి వాడివి బలవంతంగా మరణించవలసినటువంటి అవసరం నీకేమిటి? కాబట్టి అలా నువ్వు చేయడానికి వీలు అని ఆయన అన్నాడు. నువ్వు అలా మరణిస్తాను అనేటటువంటి మాట అంటే మాకు విశేషమైనటువంటి దుఃఖం కలుగుతాం. నువ్వు లేని నాడు నేను కానీ శకుని కానీ ఈ మిగిలినటువంటి నీ సోదరులు కానీ ఎలా సంతోషంగా ఉంటాం. అందుకు నువ్వు సశరీరుడవై నీ ప్రతిజ్ఞ విరమించి మళ్ళీ హస్తినాపురానికి వచ్చి అఖండ భూమండలాన్ని వెళ్ళిపో. ఇక పాండవులు నువ్వు విడిపించిన విశేషం అంటావా? నువ్వు ధర్మాన్ని స్థూలంగా ఆలోచించవు, ధర్మాన్ని సూక్ష్మంగా ఆలోచించలేదు. స్థూలంగా ఆలోచిస్తే ధర్మం ఒకలా కనపడుతుంది, సూక్ష్మంగా ఆలోచిస్తే ఒకలా కనపడుతుంది. అది కర్ణుడి యొక్క బుద్ధి అంటే. అందుకే లోకంలో సామాన్యుడు చెడిపోతే పర్వాలేదు, ఎందుకంటే అతను తప్పుగా వాదిస్తున్నాడని తెలిసిపోతుంది. పండితుడు చెడిపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన తన పాండితీ ప్రకర్షణ అంతటినీ కూడా తాను వాదించేదాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశారనుకోండి, అది చూడడానికి నిజంగా సత్యంలా కనబడుతుంది. అందుకే జ్ఞాన కలుగులోని శారదయులే పోతన గారు భాగవతం చేస్తూ, జ్ఞాన కలుడికి శారదా కటాక్షం అబ్బితే వాడు శాస్త్ర పాండిత్యాన్ని ఎంత వక్రంగా ప్రమాణంగా చూపించి తన కార్యాలను నిర్వహించుకోవడానికి స్వార్థంతో ప్రవర్తిస్తాడో అలా కర్ణుడు కూడా ధర్మ సూక్ష్మాన్ని వక్రంగా అన్వయం చేసి మాట్లాడాడు. ఆయన అన్నాడు, పాండవుల్ని విడిపించారని కదూ నువ్వు బాధపడి శరీరం విడిచిపెడతానంటున్నావు. నేను మీతో 2 విషయాలు చెప్తాను చూడు. పాండవులు ఎవరు? నీ రాజ్యంలో పౌరులు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళకి. వాళ్ళు నీ రాజ్యంలో పౌరులుగా ఉన్నారు. పైగా నువ్వు పరమధర్మమూర్తివి కనుక ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సమర్థుడవై ఉన్నావు కనుక అరణ్యంలో కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. కాబట్టి పరమ ప్రశాంతంగా అరణ్యవాసం చేయలేదు. అలా అరణ్యవాసం చేస్తున్నటువంటి పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి? ప్రభువుకి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. అందుకని వాళ్ళు పౌరులుగా ఏం చేశారు? వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు, రాజును ఆదుకోవాలి కనుక. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నీకు చేసిన ఉపకారం ఏమీ లేదు, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తే నువ్వు బతికేనంటే ఏంటి? 2. ఇంకొక మాట చెప్తాను. పాండవులు నీకు ఇప్పటికీ దాసులు. ఓడిపోయారుగా మాయాద్యూతంలో, ఓడిపోయినటువంటి కారణం చేత వాళ్ళు నీకు దాసులు. ఇది అబద్ధం. ఎందుకని? వాళ్ళ దాస్యాల్ని ఆయుధాలతో సహా ధృతరాష్ట్ర మహారాజు విడిపిస్తూ ద్రౌపదీదేవికి వరాలిచ్చిన ఘట్టాన్ని మీరు సభాప్రమంలో విన్నారు. కాబట్టి వాళ్ళు దాసులు కాదు, వాళ్ళు నీ దాసులు. కాబట్టి నీ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టేదని నిన్ను రక్షించడానికి. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు వెళ్ళారు, నిన్ను విడిపించారు. ప్రభువుని రాజ్యంలో ఉన్న ఏ పౌరుడు విడిపోయారు, ఉపకారం చేయడు, ఏ దాసుడు అలా ప్రవర్తించారు. కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారంటామే. ఏమిటి కడుపులో? ఎందుకంటే అర్జునుడు చిత్రసేనుడు ఓడించాడన్న మాట తాను తట్టుకోలేదు. తాను ఓడించలేక వెళ్ళిపోయాడు, నిలబడి అర్జునుడు ఓడించాడు. ఈ మాట ఆయనకి జీర్ణం కాదు. అందుకని దాన్ని వేరొక రకంగా అన్వయం చేశాడు. అన్వయం చేసి కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారని, అందుకని నువ్వు శరీరంతో ఉండకూడదని నువ్వు మాట్లాడడం తప్పు. నువ్వు చక్కగా సంతోషంగా సుఖాలు అనుభవించడానికి యోగ్యుడు. కాబట్టి తిరిగి హస్తినాపురానికి వచ్చేసాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ఒక్కనాటికి తిరిగి రాదు, అది నా వల్ల జరిగే పని కాదు. ఇంత బ్రతికి
ఇంత డాంబికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎవరిని అవమానించడానికి వెళ్ళానో వాళ్ళ ముందే అవమానింపబడి వాళ్ళ వలన బ్రతుకు కలిగి తిరిగి వచ్చి బ్రతకన ఒక్కనాటికి బ్రతక ప్రాయోపవేశం చేసి తీరుతాడు. ఇప్పుడు శివుని జోక్యం చేసుకుని అన్నాడు, నాకు ఈ కర్ణుడు చెప్పినటువంటి మాటలు ఏమీ అబద్ధం కనపట్టలేదు, యథార్థమే మాట్లాడే. దానికి తోడు నేను ఒకటి చెప్తాను చూడు. కడగి బుద్ధిబలంబునంద అకంటకంబుక చేసి నే పొడవి రాజ్యము సర్వముంతగా బుద్ధి ఇచ్చిన ఇమ్ములను పొడవక నేరక దీని నిత్యత కూలదన్ని శరీరము విడుతుగాకని నిశ్చయించద వెర్రివైతే నరేశ్వర. ఏంటి దుర్యోధన నీ వెర్రి? నేను రాజ్యం చెయ్యను, శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం అంతా దుశ్శాసనకి ఇస్తాను, పోతే పోనీ పాండవులకి అంటానంటే నీదా ఈ రాజ్యం? నువ్వు గెలుచుకున్నావా? నువ్వు ఏమైనా యుద్ధం చేసావా? పాండవుల్ని ఓడించి నువ్వు సంపాదించలేదు రాజ్యాన్ని. అఖండ భూమండలం పాండవులు, వాళ్ళని బుద్ధి బలంతో ఓడించారు, భుజబలంతో నువ్వు ఓడించలేదు. నువ్వు యుద్ధంలో పాండవుల్ని ఓడించి భూమినంతటినీ ఆక్రమించి ఉంటే నీ ఇష్టం. వాళ్ళ చేతుల్లో నేను రక్షింపబడ్డాను కాబట్టి నీ శరీరం వదిలేస్తాను, ఈ భూమండలం వదిలేస్తాను. ఈ భూమండలం నువ్వు గెలిస్తే వచ్చింది కాదు, నా బుద్ధి బలంతో గెలిచి కపట జీవితంలో గెలిచాను. కాబట్టి మోసం చేసి నేను సంపాదించింది, నేను సంపాదించిన భూమిని నీ ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వెవరికి దుశ్శాసనుడికి ఇవ్వడానికి? దుశ్శాసనుడికి ఇమ్మని నేను గెలవలేదు, నువ్వు పరిపాలన చెయ్యాలని గెలిచాను. కాబట్టి ఈ రాజ్యానికంతటికీ నువ్వే పరిపాలకుడు. కాదంటావా? ఒక్క మట్టి మాత్రం మంచి మాట కాదంటావా? పాండవులు నన్ను గెలిపించారంటావా? పాండవులు గంధర్వుల్ని గెలిచి నన్ను విడిపించారంటావా? కృతజ్ఞతా బుద్ధిగా మాకు నేను వాళ్ళకు కృతజ్ఞుడనై ఉండాలి కదా, వాళ్ళు నాకు ఉపకారం చేశారు కదా అన్న భావన నీ ఎందు నిజంగా పాదుకున్నది నిజమైతే నువ్వు వేరొక పని చెయ్యాలి. కానీ నువ్వు ఏ పని కృతజ్ఞతతో చెయ్యాలో దాన్ని చెయ్యట్లేదు. పాండవులప్పుడు మర్యాదతో గౌరవించాలి, ఆ పని చేయట్లేదు. పోనీ వాళ్ళని గౌరవించట్లేదు కదా అని కాలం కర్మని కలిసి వచ్చే వరకు ఆగుతావా? ఆగట్లేదు. మధ్యలో ఏదో నీ సొత్తు అయినట్టు రాజ్యాన్ని దుశ్శాసనానికి ఇచ్చి శరీరం విడిచిపెడతానంటే ఇలాంటి వెర్రి ఆలోచనలు నీకు రావడానికి నీకేం పిచ్చెక్కిందా అని అడిగాడు. వెర్రి వైతివా, నీకు పిచ్చెక్కిందా? నీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి నాకు 2 కారణాలు కనపడుతుంది. ఒకటి తిరిగితనము, ఏమవుతాయి పురుగుతనము, మెత్తబాటులు, కావ్యంబు తెరంగు నీరిమియు విషయంబుల కూరుకయును కలుగు పతికి ఉండదు తిరి తొలగిపో. ఓ మహారాజా, మతిమరుపు ఎక్కువైపోవడం, తాను ఏం చెయ్యాలనుకున్నాడో ఏం చేద్దామనుకుంటున్నాడో ఈ విషయాలు సరిగ్గా జ్ఞాపకంలో ఉండకపోవడం, ధారణాశక్తి నశించినటువంటి కారణం చేత, మనసు చాలా పీఠితనాన్ని పొందేసినటువంటి కారణం చేత, రెండవది ప్రమత్తత అంటే నన్ను ఎవడేం చేయగలడు అని నిర్లక్ష్య భావనతో ప్రవర్తించి అసలు జాగ్రత్తగా ఉండడం, పరాకుగా ఆలోచించడం అనేటటువంటి మనిషి యొక్క స్వభావంలో పోవడం చేత, మనస్సులో వికారాలు జనించడం చేత, ఇంద్రియ సుఖాలకి అలవాటు పడిపోయి ఆలోచనలు చచ్చిపోవడం చేత, పెద్దల దగ్గర విషయాల్ని వినడం అనేటటువంటిది అలవాటు లేకుండా తనకి తానే నిర్ణయాలు చేసుకోవడం అలవాటు పడిపోయిన కారణం చేత ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు ఈ పై వికారాలలో ఏదో ఒక వికారాన్ని పొంది నిర్ణయం చేసుకున్నావని నేను అనుకుంటున్నాను. కౌరవనాథ, నీకు ఉపకారము చేసిరి పాండవేయుల వీరుల యందు నెయ్యమును వేట్టయు నొప్పగా నీవ వీష్ట సత్కారము చేత యుక్తముగు కాక ప్రియంపడనర్థమైనతో దారుణ శోకవన్ని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మమే. పోయి పిచ్చివాడా, ఇప్పుడు పరితాపం పడి ఇప్పుడు శోకం పొందితే వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? పాండవులు మహావీరులు, గంధర్వుల్ని గెలిచారు, చిత్రసేనుల్ని ఓడించారు. ఈ విషయం నీకు తెలీదా? పాండవులు అలా గెలవగలరు, వాళ్ళ దగ్గర అస్త్ర సంపద ఉన్నది. ఆ విషయం నీకు ఇప్పుడే ఎలా తెలిసింది? ఇంతకు ముందు తెలీదా? ఇంతకు ముందు మీ నాన్న కూడా చెప్పాడుగా, అర్జునుడు చాలా గొప్పవాడిని బయలుదేరేటప్పుడు. మరి అర్జునుడు ఒకవేళ గంధర్వుల జోలికి వెళ్లకుండా మన జోలికి వచ్చినా మన పరిస్థితి ఇంతే కదా అప్పుడు. మరి పాండవుల యొక్క పరాక్రమం ఏమిటో నీకు ఇంతకు ముందు కూడా తెలుసు.
ఇంతకు ముందు కూడా తెలిసినప్పుడు తెలియనట్టు, ఇప్పుడే తెలిసొచ్చినట్టు, నువ్వు ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు గెలవగలరు అన్నట్టు, వాళ్ళు గెలవడం నిన్ను విడిపించడం నీకు బాధ అయినట్టు, అది నీకు ఇప్పుడే తెలిసినట్టు, ఇంతకు ముందు నీకు వాళ్ళ పౌరుష పరాక్రమాలు తెలియనట్టు, ఇప్పుడు తెలుస్తానే ఆ బుద్ధి ఉండాలి బయలుదేరి. వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఎందుకు వాళ్ళ జోలి అని ఊరుకునుండి ఉండవచ్చు. నువ్వు అలా అనుకోలేదుగా, నన్నేం చేస్తారు, వాళ్ళు సత్యానికి కట్టుబడ్డారు, మా జోలికి రారని నేనంటే నువ్వు సయ్యావు. ఇంకొకలా వచ్చింది ప్రమాదం. అప్పుడు వాళ్ళ పరాక్రమం అంతేగా. కాబట్టి ముందు మనకేం తెలుసు, ఇప్పుడు అదే తెలుసు. ఇప్పుడు కొత్తగా రాజ్యం వదిలేదానికి, ఇప్పుడు కొత్తగా ఏదైనా తెలిస్తే అయ్యో నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, దానివల్ల భంగపాటు పొందాను అన్నారు. నీ భంగపాటుకి కారణం ఏమిటో నీకు ముందే తెలుసు. పాండవులు ఉన్నారు, వాళ్ళది విశేషమైన పరాక్రమం అని తెలుసు. తెలుసున్న వాడికి వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళారు. వాళ్ళు పరాక్రమవంతులు నిరూపణ అయింది. మనకి తెలుసున్నదే జరిగింది. ఇప్పుడు ఏదో కొత్తగా తెలుసుకున్నట్టు పోయిందే. నేను శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం దుశ్శాసనుడికి ఇస్తానంటే. కాబట్టి నీకేదో వికారం పుట్టింది అనుకుంటున్నాడు. నువ్వు సరిగా అసలు ఆలోచించడంలో తప్పు. కృతముదలంచి చిత్తమున్న కిల్బిషమంతజనుద్భగించి సమ్మతుల వృధాతనూదుల అమాంస తేజుల పింపంచి తత్పితృధనమైన రాజ్యముల వీక్షమునాతగ నిమ్ము నీకు ఈ క్షితివలయమునం పరమకీర్తియు పుణ్యము కలుగు భూవరా. ఒకవేళ నిజంగా పాండవులు అమిత పరాక్రమవంతులన్న విషయం ఇప్పుడు నీకు తెలిసి దాని మీద స్థిరమైన నమ్మకం ఏర్పడిపోయిందనుకో. పాండవులు దుర్నిరీక్షుడు, వాళ్ళని గెలవలేదు. మనం ఎవరి చేతిలో ఓడిపోయామో వాళ్ళని పాండవులు గెలిచారు, కాబట్టి మనం గెలవలేము. ఆ విషయం తెలిసిపోయింది. పాండవుల్ని నువ్వు గెలవగలిగిన వాడి అయితే నువ్వు కూడా గంధర్వులు గెలవాలి. నువ్వు గెలవలేకపోయావు, పాండవులు గెలిచారు. అంటే పాండవులతో యుద్ధం నువ్వు చెబుతావు, తెలిసిపోయావు. పైగా నిన్ను పాండవులు గెలవగలరు. నిన్ను కట్టి తీసుకోబోతుంటే వాళ్ళు ఊరుకుంటే చాలు, రాజ్యం వాళ్ళు ఊరుకోలేదు, నిన్ను విడిపిస్తారు. అంటే ఇప్పుడు ఏంటి అర్థం అవుతోంది? వాళ్ళకి చాలా పరాక్రమం ఉందని తెలిసి శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు నువ్వు, తమకి పరాక్రమం ఉందని తెలిసి శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు. వాళ్ళ అంటువాళ్ళు, నువ్వు ఆ అంటువాడు. నీ ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు అంత పరాక్రమంతో ఉండి నీకు ఉపకారం చేశారంటే మిత్రత్వం కోరుకుంటున్నారా, బంధుత్వాన్ని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని నిలబెడితే ఇక యుద్ధం. కాబట్టి ఒక పని చేయి, నువ్వు కొత్తగా ఏమి ఇవ్వకు. వాళ్ళని పిలిచి వాళ్ళకి పాండురాజు వైపు నుంచి పితృధనంగా వాళ్ళకి అందవలసిన రాజ్యభాగం ఏదుందో భాగం ఇచ్చి, వాళ్ళు నీకు ఉపకారం చేశారు, నువ్వు వాళ్ళకు ఉపకారం చేయి. పరమ ప్రేమతో ఉంటారు. వాళ్ళు మీ జోలికి రారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు. ఇంక ఇబ్బంది ఎందుకు? శకుని ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? దీని వెనక ఒక పెద్ద మర్మం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పూర్వం అయితే ఇలా చెప్పడం. పూర్వం ఏం చెప్పేవాడంటే, ఏం పర్వాలేదు మళ్ళీ జూతానికి పిలంటాడు. ఇప్పుడు అలా అనలేడు. ఎందుకు అనలేడు? ఆరణ్యకాండలోనే నలదమయంతుల వృత్తాంతం చెప్పినప్పుడు అశ్వహృదయాన్ని మహర్షి ఉపదేశం చేసేశారు ధర్మరాజుకి. ఇక ధర్మరాజును ఓడించలేడు మాయాజూతంలో. ఎందుకంటే ఆయనకి ఆ విద్య సాత్వికంగా వశమైంది. ఇప్పుడు ఆయన్ని ఓడించడం కుదరదు మాయాజూతంలో. కాబట్టి ఇప్పుడు తను ఇంకేం చేయలేదు. ఏమీ చేయలేనప్పుడు గెలవాల్సింది ఎలా? యుద్ధంలోనే. యుద్ధంలో గెలవలేదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధను రక్షించుకోవాలంటే మార్గం ఏంటంటే, నువ్వు వెళ్ళలేవురా అన్న విషయం చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించారు, కపట జూదం ఆడినప్పుడు ఎంతటి మాయావో శత్రుబలాన్ని లెక్క పెట్టినప్పుడు కూడా అంత బాగాను లెక్క పెడతారు. రెండిటిలోనూ ఆయన బుద్ధికి పదునుంది. కాబట్టే నీకు అసలు యుద్ధం అన్న మాటే లేదు. ఇంకా జూదంలో ఇంకా నేను సహాయం చేయలేదు. యుద్ధానికి వస్తే నువ్వు నిలబడలేవు. వాళ్ళు ప్రేమ చూపించారు, నువ్వు ప్రేమ నిలబెట్టుకుని పిలిచి అయింది ఏదో అయిపోయిందయా, మీ నాన్నగారు ఇచ్చిన రాజ్యంలో భాగం మిగుల్చుకోండి, మిగిలింది మేము వెళ్ళుకుంటాం అని ప్రేమగా ఏలుకుంటే ఏ గొడవలు. ఒక అందుకు వచ్చింది, ఒక అందుకు సరిపోయింది. బతికున్న నాడు సంతోషంగా ఉంది. అలాంటి దానివల్ల నీకు భూమండలంలో రెండు వస్తాయి. ఏ అపకీర్తి పొందాలని ఏడుస్తున్నావో దాని స్థానంలో విశేషమైన కీర్తి వస్తుంది. దుర్యోధనుడి గురించి రాజ్యం ఇచ్చేసాడు, వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటున్నారు, ఈయన రాజ్యం ఈయన ఏలుకుంటున్నాడు. చక్కగా ప్రేమతో ఉంటున్నారు అన్నదమ్ములు, జ్ఞాతి వైరం లేదని లోకం అంతా పొగుడుతుంది. కాబట్టి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. రెండు,
ఆపపు బుద్ధితో కపట జీవితంలో గెలిచాం. నాకు తెలిసిన విషయం ఎవడో ఆడితే నేనేగా అడిగి కపట జీవితంలో గెలిచి 12 ఏళ్ల నుంచి కష్టపడుతుంది. ఈ పాపం మన్ని కట్టి కొడపదు, అందుకే ఇలా కట్టి కొడుతుంది. ఎప్పటికైనా ఇంకొడు వదిలేస్తే పుణ్యం కలుగు. వాళ్ళ ధర్మంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే మనకు పుణ్యం పురుషార్థం. కాబట్టి రెండూ తప్పుతాయి మహారాజా. కాబట్టి వాళ్ళని పిలిచి రాజ్యం ఇచ్చి వాళ్ళతో స్నేహం చేసుకో, సంతోషంగా ఉంటాం అంటే విన్నాడు. విని అది చేస్తాడు ఆ దుర్యోధనుడు. ఒక్క నాటి దిగలేదు. పాండవుల్ని పిలిచి పాండవులకి రాజ్యం ఇచ్చి తాను సగరాజ్యాన్ని గుర్తుకొని రాజ్య పరిపాలన చేస్తూ పాండవులతో క్షేమంగా ఉంటాడా? ఉండలేడు, ఉండకూడదు కూడా. ఎందుకు ఉండకూడదో తెలుసా? ఈ అభిమానమే పరమేశ్వరుడికి పెద్ద ఆస్తి. ఈ అభిమానధనం లేదనుకోండి, అవసరానికి ఎంత నీచానికైనా దిగజారిపోయే లక్షణం కూడా దుర్యోధనుడికి ఉందనుకోండి, ధృతరాష్ట్రుడిలాగా ఉంటే వెంటనే పాండవుల్ని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసి ఆ తర్వాత ఏదో గొడవ పడదాం అనుకున్నాడు అనుకోండి. లేదా పోలేరా వాళ్ళంతా మంచి వాళ్ళని వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు అనుకోండి, ఇక దుష్ట సంహారం ఎలా జరుగుతుంది? జరగదు భూమి మీద. వీడికి అభిమానం ఉండడమే, రాజ్యం ఇవ్వకపోవడమే చెడ్డవాళ్ళందరూ కట్టి ఓ పక్కకి తేలిపోయారు. నలకలన్నీ నీళ్ళల్లో పైకి తేలినట్టు చెడ్డవాళ్ళందరూ తేలి కురుక్షేత్రంలో ఓ పక్కకి వెళ్ళారు, మంచి వాళ్ళందరూ ఓ పక్కకి వెళ్ళారు. ఏ పక్కన కృష్ణుడు నిలబడాలో కృష్ణుడికి తెలిసిపోయారు. అందరినీ తెలిసిపోయింది. అటువైపు కొంతమంది మంచివాళ్ళు, ఇటువైపు కొంతమంది మంచివాళ్ళు. ఈ గొడవ లేదు, రెండు కింద వాళ్ళే చీలిపోయారు. కాబట్టి ఆయన అన్నాడు, మీ ఎవ్వరి మాట వినను, మీరందరూ బయటికి వెళ్ళిపోండని తలుపులు విడాయించుకుని లోపల కూర్చుని స్నానం చేసి సాయంకాల సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనాది కృత్యములన్నింటినీ పూర్తి చేసి ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించి వెనక్కి తీశాడు యోగ విద్య చేత. ఆ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా వెనక్కి తీసేసి మనసులో ప్రవేశపెట్టి ఆ మనసుని తీసుకెళ్లి ఆత్మయందు లయం చేసి ప్రాణములను ఊర్ధ్వముఖంగా చలనం చేసి మనస్సుని స్థిరంగా నిలబెట్టి జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మమునందు ఆనందం అనుభవిస్తున్నాడు. శరీరాన్ని విడిచిపెట్టేద్దాము, స్వర్గలోకానికి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పాతాళ లోకంలో అకస్మాత్తుగా రాక్షసులందరూ సమావేశమై మనం దుష్టులం, మనందరికీ నాయకుడైన పరమ దుష్టుడు దుర్యోధనుడు. వాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తే రేపు పొద్దున ధర్మాత్మలతో యుద్ధానికి కారణాలు ఎక్కడి నుంచి జరుగుతాయి మనకి. కాబట్టి వాళ్ళేం చేశారంటే ఆ రాక్షసులందరూ ఆ సమయమున నవరేంద్ర విజితులై అహిలోకమనున్న అసురవరులు ధృతరాష్ట్రనందను తెగువ ఎరింగి ఆత్మీయ పక్షక్షయ స్థితికి వగసి అతని పిలిపింప అప్పుడు శుక్రాములైన భూసుర సమూహముల చేత వేసి పెట్టించిన వేగంబ ఒక కృత్య విలువడి భీషణ వికృతమూర్తి ఏమి పనులు కలిగి నిరింగింపుడిన వారసటి ఇప్పుడు కౌరవేంద్రు అనఘు ఉజ్వలాంగు ఆ సుయోధను తెమ్ము ప్రాయోపవేశ వృత్తి నున్నవాని. ఆ రాక్షసులందరూ కూడా పాతాళ లోకంలో సమావేశమై తొందరగా మనం దుర్యోధనుని రక్షించకపోతే ప్రాణములను విడిచిపెట్టేస్తాడు యోగ విద్య. విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతే రాక్షసులకు తగిన నాయకత్వం ఉండదు. అందుకని మనందరం దుర్యోధనుని రక్షించాలి అని నిర్ణయం చేసుకుని శుక్రాచార్యుల వారిని ఇతర బ్రాహ్మణోత్తముల్ని పిలిచారు. పిలిచి చాలా త్వరగా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో హవిస్సిచ్చి ఒక కృత్యని సృష్టించమన్నారు. బలిష్టమైన కృత్య అంటే మాట వినేటటువంటి ఒక వశవర్తి అయినటువంటి ఒక శక్తి స్వరూపం. అది పాతక కృత్యాలకు ఉపయోగింపబడితే కృత్య అంటారు. కాబట్టి ఆ కృత్యని సృష్టించాడు శుక్రాచార్యుల వారు బ్రాహ్మణులతో కలిసి. ఆ కృత్య అగ్నికుండం నుంచి పైకి వచ్చింది. ఏమి ఆజ్ఞ, ఏం చేయమంటారని అడిగింది. వెంటనే వాళ్ళు అన్నారు, భూలోకంలో హస్తినాపురానికి అరణ్యానికి ద్వైతవనానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమతల ప్రదేశంలో ఉన్న శిబిరంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. ప్రాణములను విడిచిపెట్టేసేటట్టుగా ఉన్నాడు. అతనికి కూడా బాహ్యస్ఫూర్తి తెలియకుండా ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా ఎత్తి పాతాళ లోకానికి తెచ్చేయాలి. ఇది కను రెప్ప వేసి తీసే లోపల అయిపోవాలి.
అంత తొందరగా తీసుకురమ్మన్నారు. ఆ కృత్య యొక్క శక్తి అటువంటి. వెంటనే ఆ కృత్య భూమండలానికి వచ్చి ప్రాయోపవేశం చేసి సమాధివిష్ఠుడై కూర్చున్నటువంటి దుర్యోధనుణ్ణి కదిపి ఎత్తుకుని పాతాళలోకానికి తీసుకెళ్లి ఆ రాక్షసుల మధ్య కూర్చోపెడితే ఆ దుర్యోధనుడికి ఆ రాక్షసులు చేసినటువంటి ఆ మంత్ర ప్రయోగము వలన తెలియొచ్చింది. బహిర్ముఖుడై చూశాడు ఆ రాక్షసులందరినీ. ఏమిటి వీళ్ళందరూ ఎవరనుకుంటారు? వాళ్ళన్నారు, మాకు రాక్షసులకు సరి అయిన నాయకత్వం లేదు, అందుకని దేవతలు మమ్మల్ని ఓడిస్తున్నారు. మేమందరం కలిసి ఒకనొకప్పుడు పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పార్వతీ సహితుడు. ఏం కావాలరా మీకు అని అడిగాడు. మాకు చాలా గొప్ప శరీరం ఉన్నటువంటి వాడు, అతి బలవంతుడైనటువంటి నాయకుడు కావాలి అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇచ్చాడు నాయకుడిగా. నువ్వు మామూలు మనిషిని అనుకుంటున్నావు కాదు, నీ యొక్క శరీర రహస్యాలు మాకు తెలుసు. నీదకు పూర్వదేహము వినిర్మల వజ్ర శిలా విశేష సంపాదితము, అస్త్ర శస్త్ర పరిపాటన భేజ్యము కాదు, నిత్య నిత్యేదము పుష్పకోమలం హేచర భూచర కమినీ మనోహ్లాదనం ఇట్లుగా అభవుడర్ధిను వచ్చి ఉమాసమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇస్తూ నిన్ను ఎంత గొప్ప శరీరంతో నిర్మాణం చేశాడో మాకు చెప్పాడు. నీదకు పూర్వదేహము అంటే పైన ఉన్నటువంటి శరీరం, నాభికి పైన ఉన్నటువంటి శరీరాన్ని పూర్వదేహం అంటారు. ఈ నాభి నుంచి బొడ్డు నుంచి పైన ఉన్న శరీరం అంతా కూడా దుర్యోధనుడిది. సప్త ధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధల చేత నిర్మింపబడినది కాదు. అది పైన తప్పబడి ఉంటుంది. దేని చేత? వినిర్మల వజ్ర శిలా విశేష సంపాదితము, స్వచ్ఛమైనటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రముల యొక్క పొర చేత కప్పబడి ఉంటుంది నాభి వరకు. అందుకని ఆ కారణం చేత ఎంత గొప్ప అస్త్రాన్ని ప్రయోగించినా, ఎటువంటి శస్త్రంతో ఆయన మీద ప్రయోగం చేసినా, అస్త్రంతో కొట్టడం, శస్త్రాన్ని ప్రయోగించడం. అస్త్రం అంటే చేతిలో పట్టుకునేది, కత్తి, గొడలి, గుణపం ఇలాంటివి. వాటితో కొట్టిన ఆయన మీదకి అస్త్రాన్ని ప్రయోగం చేసిన ఆయన మరణించాడు. కారణం ఏంటంటే సహజంగా గుండెల మీద కొడతారు కాబట్టి ఈ పైకి ఉన్నటువంటి శరీరానికి తగిలినా ఆయన పడడం. ఏ పరమేశ్వరుడు ఈ వరమిచ్చాడో ఆ వరమిచ్చిన పరమేశ్వరుడే ఇతను చేస్తున్నటువంటి ధూర్త పనులు చూసి, ఇతను ధర్మం తప్పిపోవడాన్ని చూసి, ధర్మానికి విఘాతాన్ని కల్పించడం చూసి చేయరాని పని చేయించి భీముడి చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఎందుకని అంటే గదాయుద్ధంలో ఈ నాభికి కిందకి కొట్టకూడదు. నాభికి కిందకి కొడితే అది అధర్మయుద్ధం. భీముడు నిజంగా కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి యొక్క తొడలు తన గదాదండంతో విరిచేస్తే అది అధర్మయుద్ధం. కానీ తొడలే విరక్కొడతానని ప్రతిజ్ఞ భీముడు చేయడానికి ఒక బలమైన కారణం. ఏమిటి ఆ కారణం? మీరు సభాపర్వంలో విన్నారు. దుర్యోధనుడు తన తొడ నిండు సభామంటపంలో బట్ట పైకి తీసి చరిచి ద్రౌపదీదేవిని పిలిచి కూర్చోమన్నాడు తొడ మీద. ఇంతమంది చూస్తూ ఉండగా ద్రౌపదీదేవిని పిలిచి తొడ మీద కూర్చోమని తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావు. సభ ఎందు తొడ మీద కరచకూడదు పురుషుడు, అసలు తప్పు రాకూడదు. సభా గౌరవం అన్న మాటకు అర్థం ఏంటంటే అందరూ పురుషులే ఉంటే పర్వాలేదు, పులక అంతా ఇల్లాలైనటువంటి స్త్రీ ఒక్కతైనా సరే సభలో ఉంటే, లేదా వాళ్ళు ఉండగా మాట్లాడుతుంటే పురుషుడి తొడ మీద చెయ్యి వేసిన శబ్దం వినపడదు. అలా ఎవరైనా తొడ మీద చెయ్యి వేసి శబ్దం చేస్తే వాడు హీనాతిహీనుడు అని చెప్తే, వాడు సంస్కార రైతు, వాడికి ఏమీ తెలియదు అని చెప్తుంది. అంత పెద్ద సభలో భీష్మ ద్రోణాది మహాపురుషులున్న సభలో తనకి తల్లితో సమానమైనటువంటి ద్రౌపదీదేవిని తొలచరిచి బంధకి, ఈమె పతివ్రత ఏమిటి, 5గురికి ఇల్లాలు కాబట్టి ఎంతమందికైనా ఇల్లాలి అని ఆమెని చాలా తక్కువ స్థాయిలో ఊహ చేసి తొడ మీద తప్పుడు చేసి కొట్టి వచ్చి కూర్చోమన్నారు. ఇది అరమదోషం గనక ఏ తొడ తప్పుడు చేశాడో ఆ తొడలు విరిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు సుక్షత్రియుడైన భీముడు ఆయన తొడలు విరగొడితే ఆయనకి దోషం రాలేదు.
అందుకే పరమేశ్వరుడు ఎందుకైనా మంచిదని పూర్వదేహాన్ని వజ్ర నిర్మితం చేశాడు. నాభి పైభాగం అంతా వజ్ర సదృశం కాబట్టి దాని మీద ఏది పెట్టి కొట్టినా ఆయన కావాలి. కానీ తొడ కింద కొడితే మాత్రం పడిపోతుంది. తొడల మీద కొట్టడానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడు మరణించాడు. ఆ ప్రతిజ్ఞ చేసేటట్టుగా కర్మ తెచ్చుకున్నవాడు దుర్యోధనుడే. ఆయన అధర్మమే ఆయన్ని కట్టి కుడిపింది. అందుకని నీకు తెలియదు ఆయన నీ శరీరం నీతకు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితం అస్త్రశస్త్ర పరిపాటన భేద్యము కావు. అది అస్త్రముల చేత శస్త్రముల చేత భేదింపబడదు. నిత్య నిఖేదము అది ఆనందతన్మయత్వంలో ఉంటుంది. ఆ శరీరం అది రోగాలు ఒత్తులు వాటితో బాధపడే శరీరం కాదు. పరమ ఆనందతన్మయత్వానికి యోగ్యమైనది. పుష్ప కోమలం. అలాగని అది ముట్టుకున్నప్పుడు కఠినంగా కనపడదు. పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో అంత కోమలంగా ఉంటుంది శరీరం. కానీ అస్త్రశస్త్రములు పెట్టి కొట్టినప్పుడు మాత్రం వజ్ర సదృశ్యం అయిపోయి ఆ శరీరం భేదింపబడదు. ఇంత రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్ని పరమేశ్వరుడు నీకు అందించాడు. దీని వలన ఏమైందో తెలుసా? సాధారణంగా పురుషులకు ఉండేటటువంటి వాళ్ళు, అందున మల్ల యుద్ధ యోధులకు ఉండే కఠినమైన శరీరం నీకు లేదు. కుస్వకోమలమైన శరీరం కాబట్టి నీ శరీరాన్ని చూసినప్పుడు చైతర భూచర కామిని మనోహ్లాద దేవకాంతలు గంధర్వకాంతలు భూమి మీద ఉండే కాంతలు నీ వంక చూసినప్పుడు మోహిస్తారు. అంత అద్భుతమైన శరీరం నీ శరీరం. పైగా అటువంటి శరీరం ఉండేటట్టుగా స్వయంగా అభౌరద్ధినున్నత్య ఉమాసమేతుడై పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి నీవు ధరిత్రి పుట్టుకయు నీకు సహాయము చెయ్యకోరి నానావిధ దైత్య దానవ గణంబులు రాజకులంబులందు సద్భావనముద్భవించే పటు బాహులు దివ్య మహాత్ర కోవిదులు ద్రావిత వైరులుండి భగదత్త పురస్తురులైన వీరులై నువ్వు రాక్షసులకి నాయకత్వం వహించడానికే పుట్టావు కనుక అనేకులైనటువంటి రాక్షసులు ఇతపూర్వం మరణించిన వారు కూడా భయంకరమైన రాక్షసులందరూ ఈ భూమి మీద రాజులై పుట్టారు. ఆ రాక్షసాంశలే రాజులుగా ఉన్నారు. అందుకే భూమికి బరువు. వాళ్ళందరూ నీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పాండవులతో యుద్ధం జరుగుతుంది 13 సంవత్సరముల తర్వాత. అరణ్యవాసం అయిపోవడానికి సిద్ధమవుతోంది. ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. ఈ 13 ఏళ్ల తర్వాత పాండవుల్ని యుద్ధభూమిలో కలుసుకుంటాం. అప్పుడు సమస్తమైనటువంటి రాక్షసులు ఏ రాజులుగా పుట్టారో వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్లే నీ వెనక నిల్చుంటారు. ఇంత బలగంతో నువ్వు యుద్ధం చేస్తావు. ఇంత బలగంతో యుద్ధం చేసేటప్పుడు భగదత్తుని వంటి మహావీరులైనటువంటి వారందరూ కూడా అందుకే జన్మించారు. నీతో నేను భగదత్తుని యొక్క చరిత్ర చెప్పాను. అసలు భగదత్తుణ్ణి ఎవ్వరూ పడగొట్టలేరు. ఎందుచేత అంటే ఆయన దగ్గర ఒకనాడు నరకాసురుడిగా సంహరింపబడినప్పుడు శ్రీ మహావిష్ణువు నిత్యరక్ష కొరకు ఇవ్వబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి తేజస్సుంది. దానికి తోడు ఆయన దగ్గర ఒక ఏనుగుంది. ఈ రెండు ఉండగా భగదత్తుడు మరణించాడు. కానీ తొందరపడిపోయి ఒకనొకప్పుడు ఘటోత్కచుడి మీద వేసేశాడు. వేసేసినటువంటి కారణం చేత ఆ రక్ష ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో అర్జునుడితో యుద్ధం చేస్తూనే వేశాడు. వేస్తే నిజానికి అది అర్జునుడిని పడగొట్టేయాలి యుద్ధంలో. దానికి అర్జునుడు కూడా మరణిస్తాడు. అర్జునుడి మీదకి వస్తున్నప్పుడు ఎక్కడ భగదత్తుడు వేసినటువంటి ఆ అస్త్రం తనకి రక్షణగా ఇచ్చిన దాన్ని బయటికి తీసి అభిమంత్రించి వేసేశాడు. అర్జునుడు మరణిస్తాడేమోనని కృష్ణ భగవానుడు గబగబా ఆ పగ్గాలు వదిలేసి ఆ గుర్రాల సారథ్యం వదిలేసి ఒక్కసారి రథంలోకి దూకి ఆ గాంధీవం పట్టుకున్నటువంటి అర్జునుడి చేతులు కదలకుండా గట్టిగా కౌగిలించుకున్నాడు. అర్జునుడికి కృష్ణుడు అడ్డొచ్చేశాడు. ఆ వైష్ణవ సంబంధమైనటువంటి ఆ మంత్రశక్తి వచ్చి కృష్ణ భగవానుడిలోకి వచ్చింది. అది ఆయనని చెనకడానికి వీలు. ఎందుకంటే ఆయన విష్ణు కాబట్టి ఆయన వైజయంతి మాలగా మారిపోయి అందులోకి ప్రవేశించాడు. దానివల్ల అర్జునుడు రక్షింపబడ్డాడు. వెంటనే భీముడు ఒకనొకప్పుడు ఆయన ఏనుగులు కొట్టలేకపోయాడు. అంత కష్టమైంది. దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాక్కోవలసి వచ్చింది. అంతటి ఏనుగు ఆ ఏనుగుని భగదత్తుడిని కూడా పడగొట్టారు. అప్పుడు
అంతటి మహావీరులైనటువంటి రాక్షసులు, నిజంగా మహాభారతంలో కొందరు చదువుతుంటూ ఒళ్ళు గౌరవపుడు, అంతటి రాక్షసులందరూ భూమి మీద పుట్టి ఉన్నారు. వీళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామంలో నీ వెనక నిల్చుంటారు. ఇచ్చాడా ఇప్పుడు ఏదో ఒక యుద్ధం జరిగిందని ప్రాణం విడిచిపెట్టేస్తానంటావేంటి? పైగా నీకు ఇంకొక పెద్ద శుభవార్త చెప్తాం, జాగ్రత్తగా విను. ఈ లోకంలో దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా దేవతాంశంలో పుట్టారు. కాబట్టి వీళ్ళకి రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జరిగితే మరి భీష్ముడి లాంటి వాడికి స్వచ్ఛంద మరణం ఉంది. కాబట్టి మరి భీష్ముడి చేతిలో చచ్చిపోరా అని నువ్వు అనుమానపడతావేమో. ఒక విచిత్రం జరగబోతోంది. దేవతాంశలలో ఉన్న వాళ్ళు కూడా రాక్షసాంశలలో ఉన్న వాళ్ళతో కలిసి చాలా కాలం ఉంటారు. ఉన్న కారణం చేత వాళ్ళ బుద్ధి మీద ఈ సహవాస దోషం పడిపోతుంది. పడిపోయిన కారణం చేత వాళ్ళ బుద్ధి ప్రభావితమై తప్పు నిర్ణయాలు తీసుకుని నీ వెనక్కే చేరుతారు. చేరి ఒక అయోమయావస్థ ఏర్పడి వాళ్ళని వాళ్లే పొడుగుతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. కాబట్టి దేవతాంశాలు నిన్నేం ఇబ్బంది పెట్టవు. ఇంకా అంతకన్నా పెద్ద శుభవార్త ఇంకొకటి చెప్తాను. కురుక్షేత్ర సంగ్రామం జరిగేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి చేతిలో మరణించినటువంటి నరకాసురుని యొక్క అంశ కర్ణుడిని ఆవహించినప్పుడు ఆ పగలో నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ సంహరిస్తాడు. ఇద్దరినీ సంహరించిన కారణం చేత కృష్ణార్జునుడు పడిపోయినప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధైర్యంగా యుద్ధం చెయ్యలేరు. అర్జునుడు లేకపోతే, కృష్ణుడు లేకపోతే కాకావికలవుతుంది సైన్యం. అప్పుడు నువ్వు దాన్ని ఆక్రమిస్తావు. నువ్వు కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ ఓడిస్తావు. ఓడించి పాండవులందరూ నీ చేత నిహతులైపోతారు. అందరూ సంహరింపబడిన తరువాత ఈ అఖండ భూమండలానికంతటికీ నువ్వే చక్రవర్తి. ఇవాళ నీకు జరిగిన అవమానం చాలా తక్కువ. యథార్థానికి శాశ్వతమైనటువంటి ప్రతీకారాన్ని రాబోయే కాలంలో నువ్వే తీర్చుకోబోతున్నావు. కాబట్టి ఇచ్చివాడ చచ్చిపోతానంటావేంట్రా, ఆలోచన విరమించేసి అని వాళ్ళు చెప్పి మళ్ళీ కొచ్చిని పిలిచి తీసుకెళ్లి భూమండలం మీద ఆయన కుటీరంలో దిగబెట్టి తీసుకెళ్లి పెట్టేసి. ఇవన్నీ విచిత్రం ఏంటంటే కొద్ది నిమిషములలో జరుగుతుంది. దుర్యోధనుడు తన కుటీరంలోనే ఉండి కళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు తెల్లపోతుంది. ఏమిట్రా ఇది, నిజంగానే వెళ్ళానా పాతాళంలో కానీ నాకు చెప్పారా అని ఆలోచించారు. అంత సుయోధనుడు హృదయంబున విస్మయమంది, అంత వృత్తాంతము స్వప్నవృత్తము ప్రియం తలబోసి నిజంబ కాగా అత్యంతము నిశ్చయించుతూ వృధాసుకులను సమలంబలోన నిర్జింతును కాకయంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్ధి అయి ఏర్పడిన బుద్ధి భగ్నమైపోయి కాసేపు ఆలోచించి ఇది కల కాదు నిజమే, తీసుకెళ్ళారు నన్ను పాతాళలోకానికి. రాక్షసులు నాతో మాట్లాడారు, చూశాను. శుక్రాచార్యుల వారు, బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారు. కృత్య వచ్చి తీసుకెళ్ళింది నన్ను. కాబట్టి రాబో కాలంలో పాండవులందరినీ నేను చంపుతాను. నాదే శాశ్వత విజయం. కాబట్టి అంత విజయం ముందుంటే నేను వదిలిపెట్టేది ప్రాణాలు అనుకున్నాడు. అధర్మాన్ని పట్టుకు నిజంటే ఎంతమంది రాక్షసులు ఉంటే మాత్రం కృష్ణ పరమాత్మ అండ ఉండగా, పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉండగా వాళ్ళని ఎవరు చెనకగలరు? రాక్షసుల ఊహ వాళ్ళు ఏదో మళ్ళీ రాక్షసాంశాలు వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా అధర్మంలో ఉన్నవాడు ధర్మము ముందు నిలబడలేడు. కాబట్టి సంతోషపడిపోయాడు. ప్రాయోపవేశాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఏదో కారణం అవుతుంది, అలాగే విడిచిపెట్టే తని లేచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. రాణి వచ్చాడు కర్ణుడు. మళ్ళీ వచ్చి, మహారాజా ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకోవా? ఎంతో సుఖాన్ని పొందవలసినటువంటి వాడివి, అఖండ భూమండలాన్ని ఎలవలసినటువంటి వాడివి, నువ్వు ఇలా ప్రాయోపవేశం చేయడం తిరిగి తిరిగా? నా మాట విని విడిచిపెట్టేసి హస్తినాపురానికి వెళ్ళిపోదాన్ని రమ్మని. మిత్రుడా కన్నా, నువ్వు చెప్తుంటే కాదంటానా? ఇంతగా బతిమాలుతున్నారు. నువ్వు దుశ్శాసనుడు మొదలైన వారు కాబట్టి ప్రాయోపవేశ దీక్ష విడిచిపెట్టేశాను, పదండి వెళ్ళిపోదామన్నాడు. మళ్ళీ ఏడుగిచ్చాడు. ఆడంబరంతో ఇన్ని మరిచిపోయి పరమ సంతోషంతో హస్తినాపురానికి వెళ్ళిపోతున్నాడు. చిత్రం ఏంటంటే కనీసంలో కనీసం ఈ విషయం కర్ణుడికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కొత్తగా ఉపకారం చెయ్యక్కర్లేదు. ఎలాగో రాక్షసాంశ కర్ణుడిలోకి వెళ్తుంది, కర్ణుడు చంపేస్తాడు కదా, అది ఆయన ధైర్యం. చెప్పడం ఎందుకు?
చెబితే మళ్ళీ నేనేదో ఇన్నాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూస్తున్నట్లు అతనికి ఆ శక్తి వస్తుందని అతనికి నమ్మకం ఎందుకు కలుగుతాయి అని ఏమీ తెలియనట్టుంటే పోయి ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎంత దుష్ట స్వభావాలో చూడండి. ఏమీ తెలియని వాళ్ళే హస్తినాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏది చేసినా కడుపులో మాత్రం ఒక అడవి పంది ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటారు. పాండవులను రక్షించారు కాబట్టి ఇప్పుడు తను పాండవుల కన్నా గొప్పగా ఏదో చేశాడని అనిపించుకోవాలి. అలా అనిపించుకుంటే కానీ ఈయన పాండవుల కన్నా అబ్బా ఎంత బాగా చేశాడని, పాండవులు చేసింది ఏముందండి అలా అలా అంటే తనకు తృప్తి. అందుకని రాజసూయాగం చేస్తాను మీరు కూడా అని కర్ణుడిని పిలిచి అడిగాడు. కర్ణ, నేను రాజసూయాగం చేద్దాం అనుకుంటున్నాను. ధర్మరాజు చేశాడు కదా, ఎంత అద్భుతంగా చేశాడు. దానివల్లే కదా భారతం అంతా ఇంతగా కనిపిస్తుంది. నేను కూడా అటువంటి యాగం చేశాను. వెంటనే కర్ణుడు అన్నాడు, నీకేమి మహారాజా, నువ్వే రాజసూయాగం చెయ్యాలని సంకల్పం చేస్తే పెద్ద విశేషమా? పిలిపించు బ్రాహ్మణుల్ని, నిష్కామంగా చేద్దాం, లోకశాంతి కొరకు అద్భుతంగా చేసేద్దాం. నిన్ను అడ్డగలిగిన వాడెవరు? ఈ సమస్త భూమండలం నీకు వశవర్తి అయి ఉన్నది కాబట్టి దానికి సంకల్పం చేయమన్నాడు. జనవర, నీకు పాండవులు శత్రుడు కావున వారి నాజి నోర్చిన మరికాక మొన్న ఇటు చేయక శక్యవ రాజసూయమం వినుము తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములం పనుపుము తత్క్రియా వివిధ భంగులకు తగువారి వేగమై. బ్రాహ్మణుల్ని పిలిచి అడిగాడు, రాజసూయాగం చేస్తారు. వాళ్ళు అన్నారు, మహారాజా నీ ఆలోచన మంచిదే, కానీ రాజసూయాగం చేసేటటువంటి వాడు సమస్తమైనటువంటి రాజుల్ని గెలిచిన వాడై ఉండాలి, అందరినీ గెలవాలి. నువ్వు ఇంకా పాండవుల్ని గెలవలేదుగా, వాళ్లేగా నేను విడిపించి తీసుకొచ్చిన వాళ్ళు. పాండవుల్ని గెలిచేంత వరకు రాజసూయాగం చేయడానికి వీలు. ఇప్పుడు ధైర్యం చేసి వెళ్ళగలడా పోయి పాండవుల మీదకి? నిన్ననే తిన్నాడు దెబ్బ, ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు రాజసూయాగం చేయకూడదు అన్నారు అనుకోండి, అవి వచ్చిన వాడి తలదీసేవాడు. అందుకని వాళ్ళు అన్నారు, రాజసూయాగం చెయ్యకూడదేమో కానీ నువ్వు తత్తుల్యమైన యాగం ఇంకోతుంది, వైష్ణవం అంటారు. ఆ యాగం చెయ్యి, దానివల్ల నీకు చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఎంతో శక్తిని పొందుతావు. కాబట్టి నువ్వు ఆ యాగం చెయ్యవలసింది అన్నాడు. రాజసూయంబు నట్టిద రాజవర్య వైష్ణవంబను యాగంబు వాసుదేవుడి మఖము చేసే తొల్లి అభీష్ట విధియ చేయు నిర్విఘ్నముగా ఇది చెల్లు నీకు. వసుదేవుడు మొట్టమొదట ఈ వైష్ణవం అనేటటువంటి యాగాన్ని పూర్వకాలంలో ఒకప్పుడు చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ యాగాన్ని చెయ్యి, రాజసూయ యాగం చేయకూడదు, పాండవుల్ని గెలవలేదు కనుక. తప్పకుండా అలాగే చేస్తానన్నాడు. అందరికీ కబురు చేశాడు. అందరికీ కబురు చేసినప్పుడు ధర్మరాజు గారికి కూడా శుభలేఖ పంపించాడు. ప్రత్యేకంగా ఒక దూతనిచ్చి పంపించాడు. ఎందుకని ఆ దుష్ట బుద్ధి పోదు. ధర్మరాజు గారు వచ్చి చూడాలి, చూసి అబ్బా ఎంత యాగం, ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎన్ని కానుకలు, లోపల ఏడవాలి అని వీడి ఉద్దేశం. అందుకని ధర్మరాజు గారికి శుభలేఖ పంపాడు. ఒక బ్రాహ్మణుడు పట్టుకెళ్ళి ధర్మరాజు గారికి ఇచ్చాడు. ధర్మరాజు గారి ధర్మం ధర్మరాజు గారి, ఆయన ఎప్పుడూ పరమధార్మికుడే. సర్వం శ్రీమామేశ్వర బ్రహ్మార్పణమస్తు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనం మహాభారతం.